శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ముందుగా అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. దీనిలో భాగంగా మనం రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం కదా! తదుపరి కర్కాటక రాశి అండి. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తాయండి. వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయం 2, అలాగే వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉందండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వీళ్ళకి గురు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉందండి. ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి వీళ్ళకి. ఉన్నత ఆలోచనలు మరియు ఆత్మవిశ్వాసం ఎంతో వీళ్ళకి అభివృద్ధిగా ఉంటుందండి. ప్రతిష్టాత్మకమైన పదవిని పొందే అవకాశాలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఉన్నాయండి. కుటుంబ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి పరిశోధన వృత్తుల్లోనూ, నైపుణ్యాల్లోనూ అన్నిట్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. వీరు విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి కూడా ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుందండి. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి ఫలిస్తాయి. జన్మరాశిలో వీళ్ళకి బృహస్పతి సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ తగిన స్ఫూర్తినిచ్చేటట్లుగా ఉంటుందండి. అంటే వీళ్ళు ఇంకొకళ్ళతో ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఇంటరాక్ట్ అయినా సరే అవతల వాళ్ళందరూ కూడా వీరిని చక్కగా వీరు చెప్పినవన్నీ కూడా నమ్ముతారు, వింటారు, వినే విధంగా ఉంటుందండి. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి కూడా వీళ్ళు ఎంపికవుతారు. వృత్తి నిర్వహణ చాలా మెరుగ్గా ఉంటుందండి. అన్ని రంగాల వారికి కూడా చాలా బావుంటుంది. వ్యాపారాలకు కూడా వ్యాపారాల్లో వ్యాపారస్తులకి అన్నిట్లో కూడా అధికంగా ఆదాయం వస్తుందండి. జన్మగురు సంచారంలో కొద్దిగా వీళ్ళకి అహంకార స్వభావం ఉంటుందండి. ఈ సంవత్సరంలో కూడా అది కొంచెం వీళ్ళు చూసుకుంటే సరిపోతుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటుగా ఇంకొకళ్ళని పెత్తనం చేయడం వంటివి ఉంటాయి. మాట తొందర అనేది కొంచెం మాట జారడం అనేది కొన్ని కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయండి. అప్పుడప్పుడు అతిగా ఆశపడడం వల్ల కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయండి. భాగ్యరాశిలో శని దేవుడు సంచారం వల్ల వీళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. క్రమశిక్షణతో శ్రమించి చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి. అలాగే ప్రణాళిక లేని పనులు, ప్రతికూల ఫలితాలు కూడా వీళ్ళకి వస్తుంటాయండి. ఏ పని చేసినా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ముందుగా ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం వలన, ఒక పథకంగా చేయడం వల్ల ఎంతో ఫలితాలనిస్తుందండి. కష్టపడి పని చేయడం ద్వారా మంచి ఫలితాలొస్తాయి. ఎగుమతులు, దిగుమతులు వ్యాపారాలు, అలాగే పర్యాటక రంగం వారికి, క్యాటరింగులు నిర్వహించేవాళ్ళు, హోటల్ నిర్వహించే వాళ్ళకి, అలాగే ఆహార సంబంధ వ్యాపారాలు, ఫార్మసీ, వైద్య సంబంధ వ్యాపారాలకి అధిక సంపాదన, అధిక ఆదాయం వస్తుందండి. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ రంగాల వాళ్ళందరికీ కూడా బావుంటుంది. అలాగే డిసెంబర్ నుంచి సంవత్సరం అంతం వరకు కూడా వీళ్ళకి జన్మరాశిలో గురుడు, శుక్ర సంచారం, కేతు సంచారం వల్ల అధిక శ్రమ, ఒత్తిడి ఉంటుందండి. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వాళ్ళకి సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ప్రతి మంగళవారం కూడా వీరు పుష్యమి నక్షత్రం వాళ్ళు, అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కూడా ప్రతి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైన పనండి ఈ సంవత్సరం అంతా కూడా. వీరికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు చూసుకున్నట్లయితే ఉదరానికి సంబంధించి, కాలేయానికి సంబంధించిన వ్యాధులు అలాంటివన్నీ చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎవరైతే ఈ దైవనామస్మరణ చేసుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఇదంతా కూడా తొలగిపోతుందండి. అలాగే వీళ్ళకి ఏ సమస్యలొచ్చినా సరే వీళ్ళు ప్రతి రోజు కూడా వీళ్ళు రావి చెట్టుకి స్నానం చేసిన వెంటనే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం వీళ్ళకి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుందండి ఈ సంవత్సరం అంతా కూడా. డిసెంబర్ వరకు రాహుకేతువుల సంచారం అష్టమ మరియు ద్వితీయ స్థానాలందు సామాన్యంగా ఉంటుంది. వాటి వల్ల ఏ విధమైనటువంటి మైనస్సు లేదు, ప్లస్ లేదు. ఏ పని తలపెట్టినా సరే వీళ్ళు వృధాగా అంటే కాలక్షేపం చేయడం, కలిసి రాకపోవడం అలాంటి మానసిక ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు వస్తుంటాయి. అందువల్ల వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి ఆటంకాలు రాకుండా ఆరోగ్యం కూడా సక్రమంగా ఉండే రకంగా ఉంటుందండి. ఈ సం ఈ సంవత్సరం వీళ్ళకి కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2 మరియు 3 అండి. అలాగే వీరు గురువారాల పూట, శనివారాల పూట, మంగళవారాల పూట వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం, కొంచెం నీళ్లు పోయడం రావి చెట్టుకి లాంటివి చేయడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఇబ్బందులన్నీ తొలగి చాలా బావుంటుందండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.